కాకినాడ నగరానికి ప్రధాన రహదారైన జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పై నుండి రామచంద్రాపురం వైపుకు వెళ్లేందుకు నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి. అయితే అలాగే కాకినాడ నగరంలోనికి రావాలంటే ఈ బ్రిడ్జ్ పై నుండే రావాలి. అయితే ఈ బ్రిడ్జ్ పై రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ బ్రిడ్జ్ రహదారిపై కేసీసీ రిపోర్ట్. కాకినాడ జగన్నాథపురం వాసులకు కాకినాడ నగరంలోనికి రావాలంటే ఉన్న ఏకైక మార్గం ఎన్టీఆర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గుండానే జగన్నాథపురం వాసులు నిత్యం కాకినాడ నగరంలో వివిధ స్కూల్స్ కు, ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రధానంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, సినిమా హాల్స్ కు, మాల్స్ కు వెళ్లేందుకు ప్రధాన మార్గం ఈ బ్రిడ్జే. అంతేకాకుండా కాకినాడ వైపు నుండి రామచంద్రపురం, కరప వైపుకు వెళ్లాలంటే కూడా ఈ బ్రిడ్జే ప్రధాన మార్గం. అయితే గత కొంతకాలంగా ఈ బ్రిడ్జిపై రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వాహనదారులు ఈ రహదారిలో ప్రధానంగా బ్రిడ్జిపై ప్రమాదాల బారిన పడుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు, కారులు నిదానంగా ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉండడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఈ బ్రిడ్జిపై రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, ముఖ్యంగా వాహనదారులు కోరుతున్నారు. కార్పొరేషన్ అధికారులు గాని, ఆర్ఎండ్బీ అధికారులు గాని తక్షణమే స్పందించి ఈ రహదారిని మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు. చాలా దారుణంగా ఉందండి. రోడ్డు పరిస్థితి చాలా అసలు బాగాలేదు. ఈ కొంత వేల మంది పొద్దున అయితే బయలుదేరుతుంది రోడ్డు నుంచి. ఈ రోడ్లు అన్నార్పడి పోయి చాలా అసహ్యంగా ఉందండి. యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి. కనీసం వారానికి 2 యాక్సిడెంట్లు అలా అవుతున్నాయండి ఈ రోడ్డు వల్ల. కలెక్టర్ గారు దీన్ని గమనించి స్పందించి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. దుర్భర పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల గురించి పట్టుకుంటే నాదులు కనపట్టలేదు. వర్షం వస్తే ఇప్పుడు మేము పొద్దున్న 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఈ రోడ్లు బాగోక మాకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ డ్యూటీ మన పనికి వెళ్ళే టైము దాటిపోతుంది. దానివల్ల అంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం రోడ్ల గురించి అసలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని పట్టించుకుంటుంది అనుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ రోడ్స్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా రోడ్ల పరిస్థితి బాగోలేదని మనందరం గొగ్గలు పెట్టిన మాట వాస్తవమే. అది కూడా జరిగింది. కొంతకాలానికి చేసినట్టుగా తెలియలేదు. కానీ మొత్తానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. చిన్న రోడ్లు బాగుపడతాయి, ప్రజల పరిస్థితులు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తుంటే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుందంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. 2-3 కూడా ఇక్కడ రోడ్లు పడిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మరి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా చాలా అనర్థాలు జరిగే ఉంది. కాబట్టి ప్రభుత్వం రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ టు రెక్టిఫై ది. ముఖ్యంగా మనం మాట్లాడవలసింది ఈరోజు వర్షాల కారణంగా ఇక్కడ రోడ్లు గుంటలు పడి చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ నుండి నరసింహ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటనే కలెక్టర్ గారు కానీ మన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ స్పందించి కనీసం గుంతలు కప్పట్టే కార్యక్రమం చేస్తే ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం.